పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే 2 రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు పెద్దపల్లి జిల్లా మంతిని నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలు మంతిని, రామగిరి, కమాన్పూర్, ముత్తారం 4 మండలాల్లో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా అకాల వర్షానికి తడిసి ముద్దైంది. రైతులంతా కూడా తడిసిన ధాన్యం చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సరైన సమయంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు సరైన సమయంలో టార్పల్ని కూడా అందించలేదంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అకాల వర్షాలు వస్తాయని తెలిసినా కూడా అధికారులు తూకం వేయడంలో ఆలస్యం జాప్యం చేయడానికి కూడా రైతులు తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా ఇప్పటికైనా కూడా మరిన్ని రోజులు అకాల వర్షాలు ఉన్న నేపథ్యంలో వెంటనే తూకం వేగవంతం చేయాలంటూ కూడా ఈ సందర్భంగా రైతులైతే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరిఖని ప్రెస్ క్లబ్లో రామగుండం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకన్ చందన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఇష్టారాజ్యం కొనసాగుతుంది, ప్రజాస్వామ్యం కూని చేయబడుతుందంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అంతేకాకుండా రామగుండంలో రాక్షస పాలన కొనసాగుతుంది, రామగుండం స్థానిక ఎమ్మెల్యే ఒక నియంతలుగా రామగుండం పాలిస్తున్నారంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వివరించారు. అంతేకాకుండా ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 16 నెలలు గడుస్తున్నా ప్రజలకు చేసింది ఏమీ లేదంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకులను అలాగే సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రశ్నించే వారిపైన కేసులు పెట్టడం తప్ప కాంగ్రెస్ నాయకులు చేసింది ఏం లేదంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అంతేకాకుండా పెద్దపల్లి జిల్లాలో సాక్షాత్తు జిల్లా వైద్యాధికారి పైన కూడా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కొందరు స్థానిక ఎమ్మెల్యే అంచెలు కుట్రపూరితంగా ఒక జిల్లా స్థాయి వైద్యాధికారి పైన కూడా కేసులు పెట్టడం దీనికి నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు అని కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సరైన సమయంలో రామగుండం స్థానిక ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరు కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్తారంటూ కూడా ఈ సందర్భంగా కోరుకంటి చందర్ వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి మండలం సంబితం గ్రామంలో రోడ్డు దాటుతుండగా ఇసుక లారీ గుద్ది ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు సంబితం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి కార్మికుడిగా గుర్తించారు. మృతుడిని నర్సయ్య గుర్తించారు. సంఘటన స్థలానికి బసందార్ పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే నర్సయ్య మృతి తెలుసుకున్నటువంటి తోటి సిబ్బంది కూడా అక్కడికి భారీ ఎత్తున గుమిగూడారు. అంతేకాకుండా గ్రామస్తులంతా కూడా ఈ ఇసుక లారీల కారణంగా గతంలో కూడా అనేక మార్లు ప్రమాదాలు జరిగాయి. చాలామంది కూడా ఇప్పటికే చనిపోయారు. కాంగ్రెస్ హయాంలో ఇసుక లారీలకు అడ్డు అదుపు లేకుండా పోయినారు కూడా గ్రామస్తులు తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిపుణులు చేరారు. అంతేకాకుండా మరొక మారు ఇలాంటి సంఘటనలు జరగకుండా వెంటనే ఇసుక లారీలను రద్దు చేయాలంటూ కూడా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా వార్త ఒకసారి చూద్దాం. ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు. సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట మండలం రాజనాయక్ తండ వద్ద సూర్యాపేట వరంగల్ రహదారిపైన ఒక్కసారిగా నిరసన కార్యక్రమం దిగారు, ధర్నా కార్యక్రమం దిగారు. దీంతో 5 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలను కూడా నిలిచిపోవడం జరిగింది. 20 రోజులుగా పడేగాపులు కాస్తూ ఉన్నాం. ధాన్యం కొనుగోలు కాక అకాల వర్షాలకు వడగళ్ల వర్షాలకు ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతోంది, మొలకలు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో చెన్నలేదు, ధాన్యం కొనుగోలు జరపట్లేదు. లారీలు లేవంటూ ఉన్నారు, గన్నీల బ్యాగుల కొరత ఉందంటున్నారు, హమాలీల కొరత ఉందంటున్నారు. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదంటూ కూడా రైతులు వాపోవడం జరిగింది. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటను కొనుగోలు చేయడంతో తామంతా కూడా నష్టపోతున్నామంటూ రైతులు అక్కడ వాపోవడం జరిగింది. సూర్యాపేట జిల్లా సంబంధించే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కూడా రైతులకు ఒరిగింది ఏం లేదంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి కల్పించుకొని వెంటనే ధాన్యం కొనుగోలు చేసేలాగా అధికారులని చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా తగినంత లారీలను గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచాలని కూడా రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక నల్గొండ జిల్లా సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా మీరాలగూడలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన కార్యక్రమం దిగాయి. కేసీఆర్ గారి పేరుతున్నటువంటి కళాభారతికి కేసీఆర్ గారి పేరు తొలగించడంతో మీరాలగూడలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం కూర్చున్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో పట్టణ ప్రజలకు, కవులకు, కళాకారులకు ఉపయోగపడేలాగా 10 కోట్ల రూపాయలతో కళాభారతి అందంగా నిర్మించాం, కేసీఆర్ గారి పేరు పెట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అక్కసుతో కక్షపూరితంగా కేసీఆర్ గారి పేరును తొలగించారు, కళాభారతిని అవమానించారంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో మిరాల్డా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు పాల్గొన్నారు. ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తిరిగి కేసీఆర్ గారి పేరుని కళాభారతికి పెట్టాలని కూడా భాస్కరరావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయానికి, అదేవిధంగా అదనపు కలెక్టర్కు కూడా వినతిపత్రం అందజేశారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన
రైతు మల్లారెడ్డి ఆత్మహత్య యత్నం చేసుకొని మృతి చెందాడు. ఈ క్రమంలో తన భూమిని ఆక్రమించుకున్నారు. పోలీసుల చుట్టూ తిరిగినా లాభం లేదంటూ ఆయన గడ్డి మందు తాగడంతో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులంతా కూడా రూరల్ పిఎస్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు ఈ ఘటన తర్వాత నిందితులుగా ఉన్నటువంటి వారిపైన కేసులు అయితే నమోదు చేశారు. దీంతో ఆ మృతురాలి బంధువులు అయితే శాంతించారు. మరి ఎకరం భూమి విషయంలో టార్చర్ పెట్టినప్పటికీ పోలీసులు ఎందుకు పట్టించుకోలేదన్న దానిపైన చర్చ అయితే కొనసాగుతుంది. దీనిపైన ఎస్పీ కూడా సీరియస్ అయి విచారణ కొనసాగిస్తున్నారు. మరొక వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలో మానవత్వం మంటగలిచింది. తల్లిని అని కూడా చూడకుండా కూతురు కాళ్ళు చేతులు కట్టేసి మరి గుట్టల్లో పడివేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే అటుగా వెళ్ళినటువంటి కొద్ది మందికి అక్కడ మహిళా అరుపులు, వృద్ధురాల అరుపులు వినిపించడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా హుటాహుటిన ఈ ఎవరైతే వెల్ఫేర్ ఉద్యోగులు అక్కడికి వెళ్ళి ఆమెను రెస్క్యూ చేశారు. అయితే ఆస్తి అలాగే తన ఇల్లు లాక్కొని ఈ విధంగా పడేసినట్టయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కోలుకుంటే కానీ అసలు పూర్తి స్థాయిలో ఏం జరిగిందో తెలియాల్సి ఉంది. మరొక వార్త, అధునాతన టెక్నాలజీస్తో దాదాపు 122 సెల్ ఫోన్లు, దాదాపు 20 లక్షల విలువ గల మొబైల్ ఫోన్లను బాధితులకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అందించారు. పొరపాటున ఇతరత్ర కారణాల వద్ద పోగొట్టుకున్నటువంటి మొబైల్ ఫోన్లను ఇవాళ ఎస్పీ కార్యాలయంలో మొత్తం మంది 122 మందికి అయితే అందజేశారు. ఈ క్రమంలో ఎప్పుడైనా సరే మన టెక్నాలజీ ప్రకారం ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఫోన్ రికవరీ చేయొచ్చని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలో పోలీసుల కోసం మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. పోలీస్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసిన ఈ మెగా హెల్త్ క్యాంప్ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. రిమ్స్ ఆసుపత్రి వైద్య సిబ్బందితో పాటు ప్రైవేట్ ఆసుపత్రిల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ మెగా వైద్య శిబిరాన్ని జ్యోతి వెలిగించి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో పనిచేస్తున్న 400 మంది సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు, అధికారులకు ఈ మెగా శిబిరంలో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనుక్షణం 24 గంటలు విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది, పోలీస్ అధికారులు తమ ఆరోగ్యాల పట్ల నిర్లక్ష్యం వహిస్తారని, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బంది సూచించారు. అయితే తమ కోసం మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీకి పోలీస్ సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో వరిధాన్యం అమ్ముకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటికే అరకొరగా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో వరిధాన్యం అమ్ముకునేందుకు వచ్చిన రైతులు నానా కష్టాలు పడుతున్నారు. తరుగు పేరిట రైస్ మిల్లు యథేచ్ఛగా రైతులను దోచుకుంటున్నారు. క్వింటాలకు దాదాపు 8 నుంచి 10 కిలోల ధాన్యాన్ని తరుగుగా చూపిస్తూ నిలువున రైతులను మోసం చేస్తున్నారు. ఇటు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఇటు అధికారులు కానీ ఆ ప్రభుత్వం కానీ ఏమాత్రం పట్టించుకోకపోవడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తరుగు విషయంలో మోసం చేస్తున్న అధికారులపై అలాగే రైస్ మిల్లపై తగిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా బోగస్ టీఎఫ్టీ లైసెన్సులతో కళ్ళు దుకాణం నడుపుతూ కల్తీ కళ్ళను విక్రయిస్తూ అమాయకుల ప్రాణాలతో చిలగాటాలు ఆడుతున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అమరవేణి నర్సిగౌడ్ డిమాండ్ చేశారు. నిర్మల్ రూరల్ మండలం వెంకటాపూర్లో బోగస్ టీఎఫ్టీ లైసెన్స్ను జారీ చేసిన ఎక్సైజ్ అధికారులపై చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్కు ఫిర్యాదు చేశారు. జిల్లా వ్యాప్తంగా బోగస్ టీఎఫ్టీ లైసెన్సులతో నడుస్తున్న టీఎఫ్టీ లైసెన్స్ను వెంటనే రద్దు చేయాలని, అలాగే ఈ బోగస్ టీఎఫ్టీ లైసెన్స్ను జారీ చేసిన ఎక్సైజ్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి బోగస్ టీఎఫ్టీ లైసెన్స్ రద్దు చేయాలని, అలాగే ఎక్సైజ్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అమరవేణి నర్సిగౌడ్ డిమాండ్ చేశారు.
వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే టీ న్యూస్ వరుస కథనాలతో ఎట్టకేలకు వర్ధనపేట మండలం కుమ్మరిగూడెంలో ధాన్యపు కొనుగోలు సెంటర్ను ఇవాళ మధ్యాహ్నం తర్వాత ప్రారంభించారు. ముఖ్యంగా 30 రోజుల నుంచి తామంతా ధాన్యాన్ని తీసుకొచ్చి నిలుపుతా ఉన్నాం, కానీ వడ్లు తడుస్తూ ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మొన్న ధర్నాకు కూడా దిగిన సందర్భం కనిపించింది. అప్పటి నుంచి టీ న్యూస్ వరుసగా కథనాలు ప్రసారం చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వంలో చలనం కలిగిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా ఇప్పటికైనా కాంట్రాక్టులు అదేవిధంగా మిల్లులను కేటాయించి సకాలంలో కొన్నటువంటి ధాన్యానికి సంబంధించి అకౌంట్లలో డబ్బులు వేయాలని మరొకసారి రైతులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నిన్న అర్ధరాత్రి తర్వాత కురిసినటువంటి భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాలు తీవ్రంగా ఎఫెక్ట్ అయిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పలు ఇళ్లకు సంబంధించినటువంటి రేకులు కొట్టుకుపోయాయి, రోడ్ల మీద చెట్లు విరిగిపడ్డ సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు విద్యుత్ పోల్స్ కూడా విరిగిపడ్డాయి. దాంతోపాటు చేతికొచ్చినటువంటి వరి పైరు అంతా కూడా ఒరిగిపోయి ధాన్యం అంతా కూడా రాలిపోయిన సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు చేతికొచ్చినటువంటి ధాన్యం ఐకేపీ సెంటర్లో పిఎస్సిఎస్ కేంద్రాల వద్దకు తీసుకొస్తే ధాన్యం అంతా తడిసిపోయిందని మమ్మల్ని ఆదుకోవాలని రైతాంగం కావచ్చు ప్రజలంతా కూడా కోరుతున్నారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నిన్న కురిసినటువంటి భారీ వర్షాలతో వెంకటాపూర్ మండలం పాపయ్యపల్లి గ్రామానికి చెందిన రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా టార్పాలిన్లు అందజేయడంలో కావచ్చు, ప్రభుత్వం ధాన్యపు కొనుగోలు విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ ఉందని చెప్పి అక్కడ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇదే క్రమంలో ఏదైతే ములుగు నర్సాపూర్ రహదారి మీద రైతులంతా కూడా ఆందోళనకు ధర్నాకు దిగిన సందర్భం కనిపించింది. ఈ నేపథ్యంలోనే భారీ ట్రాఫిక్ జామ్ కూడా చోటు చేసుకుంది. మమ్మల్ని అందరినీ కూడా మా దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని అంతా కూడా మేస్టర్ వచ్చినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేసే విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉందని, ముఖ్యంగా టార్పాలిన్లు కావచ్చు, బారదాన్లు కావచ్చు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధాన్యాన్ని అంతా కూడా కొనుగోలు చేయాలని చెప్పి రైతాంగం డిమాండ్ చేస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే భూపాలపల్లి మండలం గొల్లబుద్దారం గ్రామంలో అకాల వర్షాలతో రైతాంగం తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ గురైన సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 100 ఎకరాల్లో చేతికొచ్చినటువంటి వరి పైరంతా కూడా నేల కొరిగి కనిపించింది. పూర్తిగా ధాన్యం అంతా కూడా నేలరాయిందని అక్కడ ఉన్నటువంటి రైతాంగం తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు కోసినటువంటి పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు, జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదని, ఆ ధాన్యం అంతా కూడా పూర్తిగా తడిసిపోయిందని, రంగు మారినప్పటికీ పూర్తిగా మొలకలు వచ్చినా కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు వరితో పాటు మొక్కజొన్న కూడా నేల కొరిగిందని, రైతులను పూర్తిగా ఆదుకోవాలని చెప్పి రైతాంగం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి ములుగు మండలం బస్వాపూర్ సమీపంలో ఒక వ్యక్తిని సజీవ దహనం చేశారు. ఆ వ్యక్తికి సంబంధించిన ఆనవాళ్లను పోలీసులు కనుగొన్నారు. పెట్రోల్ పోసి నిప్పంటించినట్టుగా అక్కడి లభించినటువంటి ఆధారాలను బట్టి తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మృతునికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. ఇక సిద్దిపేటలో ఈరోజు ముస్లిం మైనారిటీలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడికి నిరసనగా శాంతి ర్యాలీ నిర్వహించారు. భారతదేశంలోని ముస్లింలంతా కూడా ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నారని, ముస్లిమ్స్ ఎవరు కూడా ఈ ఘటనను సమర్థించాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. దీంతో పాటు వాళ్ళు వక్ఫ్ బోర్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి నూతన చట్టాన్ని వాళ్ళు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. సిద్దిపేటలో ఈరోజు మంజీరా సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా శాంతి ప్రతిపాదనలు ఏదైతే మావోయిస్ట్ పార్టీ చేసిందో ఆ ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం అంగీకరించి వాళ్ళతో చర్చలు జరిపి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇరు వర్గాలకు సంబంధించిన ఘర్షణలో అటు పోలీసులు ఇటు మావోయిస్టులు అమాయక ఆదివాసీలు మృత్యువాత పడుతున్నారని, ఇది దేశానికి మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా మంజీరా రచయితల సంఘం ప్రతినిధులు చెప్పడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా నార్సింగి ప్రాంతంలో ఈరోజు ఫైరింగ్ రేంజ్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐజీ చంద్రశేఖర్ రెడ్డి వచ్చి ప్రత్యేకంగా పర్యవేక్షించారు. పోలీసులకు షూటింగ్లో శిక్షణ ఇవ్వడంలో భాగంగా ఈ ఫైరింగ్ రేంజ్ నిర్వహించడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇక మెదక్లో ఈరోజు వికలాంగులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. తమ హక్కుల్ని పరిరక్షించాలని చెప్పి తమకు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం 6,000 రూపాయల వికలాంగుల పెన్షన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళంతా కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది.
ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఈరోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. డంప్ యార్డుకు వ్యతిరేకంగా నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున దీక్షలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ డంప్ యార్డు వ్యతిరేకమైనటువంటి జీవోను తీసుకురావాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. ఇక సదాశివపేటలో నిన్న జరిగినటువంటి క్షుద్ర పూజలకు సంబంధించిన కలకలం వట్టిదేనని, ఇందులో నిజం లేదని చెప్పి స్థానిక పోలీసులు నిర్ధారించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ కలకలం సరైనది కాదని, ఇది అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, ఎవరు కూడా క్షుద్ర పూజలు చేసినట్టుగా తమ విచారణలో వెల్లడి కాలేదని చెప్పి ఈ సందర్భంగా పోలీసులు స్పష్టం చేశారు. ఇది ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వార్తలు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనిస్తే, ముగ్గురు మంత్రులుండి ఖమ్మం జిల్లాకి ఏం చేశారని ప్రశ్నించారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మోత్సవం. 16 నెలల పాటు పరిపాలన సాగించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం మేలు చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో ముగ్గురు మంత్రులుంటే అందులో ఒకరు కమిషన్ల మంత్రిగా పేరు తెచ్చుకున్నారని, మరొకరు భూదందాలు సెటిల్మెంట్ చేసేటువంటి మంత్రిగా పేరు ప్రఖ్యాతులు గణించారని చెప్పి ఆయన విమర్శించారు. గత రాత్రి వర్షం పడి కళ్ళాల్లో ధాన్యం తడిసిపోతే ఒక్క మంత్రి కూడా వెళ్ళి పరామర్శించలేదని తాత మధు విమర్శించారు. దాంతోపాటే ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు రోడ్లెక్కుతున్నారని, తొందరలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తాత మధుసూదన్ విమర్శించారు. 16 నెలలుగా పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని, అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది తప్ప ప్రజలకు చేసినటువంటి మేలేం లేదని కూడా తాత మధుసూదన్ విమర్శించారు. బోనకల్లు మండలంలో పర్యటించిన తాత మధుసూదన్ పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు తాత మధుసూదన్. గత రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక మండలాల్లో ఉన్నటువంటి సొసైటీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ఆరబెట్టుకున్నటువంటి ధాన్యం పడడంతో రైతులు లబోదీపమంటున్నారు. మోకాల్లోటి నీతిలో ధాన్యాన్ని ఎత్తిపోసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలో నుండి బయ్యారంలో కూడా వర్ష బీభత్సం సృష్టించింది. మొత్తం పెద్ద ఎత్తున చెట్లు పడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. చాలా చోట్ల పట్టాలు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యంని పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆపరేషన్ కగార్ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగరంలో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో అఖిలపక్ష రాజకీయ పార్టీలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులతో పాటు సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, ప్రజాపంద, మాస్లైన్కి సంబంధించిన నాయకులతో పాటు పౌర ప్రజా సంబంధాల సంఘాలకు సంబంధించినటువంటి అనేక మంది నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ సెంటర్లో భారీ మానవహారం నిర్మించినటువంటి నాయకులు ఆపరేషన్ కగారును నిలిపివేయాలి, ఏకపక్ష కాల్పులకు విరామం ప్రకటించి శాంతి చర్చలు జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శాంతి చర్చల ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కూడా నాయకులు కేంద్రాన్ని, అట్లాగే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏకపక్ష కాల్పులను విరమించుకొని ఆపరేషన్ కగారుకు ఫుల్ స్టాప్ పెట్టాలని మానవహారం ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇక అకాల వర్షం రైతులను నిండా ముంచడంతో పాటు ఒక పాడి రైతుకు దుఃఖాన్ని మిగిల్చింది. ఖమ్మం జిల్లా కారిపల్లి మండలం బొక్కల తండాకు చెందినటువంటి బానోత్ హతిరామ్ అనేటువంటి రైతుకు సంబంధించినటువంటి 5 పాడి గేదెలు మృతి చెందాయి. పొలంలో తెగిపడినటువంటి వైరుతో కరెంట్ షాక్ తగలడం వల్ల 5 పాడి గేదెలు మరణించడంతో తన జీవన వృత్తిని కోల్పోయినట్టు హతిరామ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాదాపు 3 నుంచి 4 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందనండి. తనకు జీవనాధారం 5 పాడి గేదెలు కోల్పోవడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేసినారు. ప్రభుత్వం తక్షణం స్పందించి నష్టపరిహారం చెల్లిస్తే తప్ప తనకు కుటుంబానికి ఆదరు లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వం ఒడ్లు కొనకుండా రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతుందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అన్వాడ మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నింపుకోవడానికి కనీసం గన్ని బ్యాగులు కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదన్నారు. కొన్ని చోట్ల అకాల వర్షాలతోటి ధాన్యం తడిసిపోతుందన్నారు. ప్రభుత్వము వెంటనే వరి కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న పరిస్థితిని సమీక్షించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అకాల వర్షాలు, వడగండ్ల వానతోటి దెబ్బతిన్నటువంటి పంటలకు నష్టపరిహారం అందించాలన్నారు.